ప్రియమిత్రులకు శుభోదయం. మనం భోజ మహారాజు రచించినటువంటి చారుచర్యలో తాంబూలాధికార ప్రకరణాన్ని గనక ఒక్కసారి చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం వివాహ ఉత్సవాలు, వివాహ మహోత్సవాలు, వివాహ ఘట్టాల్లో తమలపాకులు వేసుకోవటం ఒక సంప్రదాయం, తమలపాకులు చుట్టి ఇవ్వటం ఒక సంప్రదాయం. కానీ తాంబూలాన్ని ఏ సమయంలో వేసుకోవాలి, ఏ సమయంలో వేసుకోకూడదు, ఏ ఏ పదార్థాలు తిన్న తర్వాత తాంబూలం వేసుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి, ఈ విషయాన్ని గురించి భోజ మహారాజు చాలా విపులంగా చర్చించాడు. దాంట్లో ఒక శ్లోకం ఇప్పుడు ప్రస్తుత సమయ సందర్భాలకు అనుగుణంగా ఉందనిపిస్తుంది. క్షీరం కపిత్తం పనసం తథామ్రం ఫలం కదల్యాశ్చతదిక్షు దండం మజ్జించయూసంచ రసం కషాయం ఘృతస్య పానం మధునారికేళం. క్షీరం కపిత్తం, ఏ ఏ పదార్థాలు తీసుకున్న తర్వాత తాంబూలం వేసుకుంటే అది విషంగా పరిణమిస్తుందో ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు మహారాజు భోజుడు. పాలు, వెలగపండు, పనస, ఆమ్రం మామిడి, ఫలం కదల్యాశ్చ అరటి, తథేక్షుదండం చెరకుగడ, మద్యము, యూసం మాంసరసము, యూసం పప్పు మీద వచ్చేటటువంటి తెట్టు అంటున్నాడు. అంటే మామూలుగా పప్పుచారు లాంటివి, మనం కట్టినటువంటి పచ్చి పులుసు ఇటువంటివి. రసం మాంసరసము, కషాయము రసము, ఘృతస్య నెయ్యి, మధు తేనె, నారికేళం పానం కొబ్బరి నీళ్లు. పాలు, వెలగపండు, పనస, మామిడి, అరటి, చెరుకుగడ, మద్యము, యూసము పప్పు తెట్టు, మాంసరసము, కషాయము, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు. ఘృతస్య పానం మధునారికేళం పీత్వా వసిత్వా గటికాం తదైకాం. ఇవి తాగినటువంటి ఒక గడియ కాలము వరకు, పీత్వా గటికాం, ఈ పైవి చెప్పినటువంటివి తాగిన తర్వాత ఒక గడియ కాలం వరకు కూడా తాంబూల మాత్రేణ విషం భవంతి. గడియ కాలమునకు తాంబూలం వేసుకున్నా కూడా అది విషంగానే పరిణమిస్తుంది అంటున్నాడు. పాలు, వెలగపండు, పనస, మామిడి, అరటి, చెరుకుగడ, మద్యము, యూసము, మాంసరసము, కషాయము, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు ఇవి తినినా తాగినా గడియ కాలం లోపల, అంటే గడియ కాలం దాటే వరకు తాంబూలాన్ని వేసుకున్నట్టయితే అది విషంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నాడు. వివాహ సమయాల్లో మనం తినేటటువంటి ఆహారము, ఆ తర్వాత వేసుకునేటువంటి తాంబూలము ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. స్వస్తి.